బలహీనత ఉండొచ్చు, ఆశీర్వాదము లేక బలహీనతలో ఉండొచ్చు. నువ్వు పని చేద్దామని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ పని జరగకపోతే బలహీనతంగా ఉండొచ్చు. ఇంకా నీకు చేతగాని పరిస్థితులలో బలహీనతగా ఉండొచ్చు. అప్పుడు అంటున్నాడు దేవుడు, అంటున్నాడు పౌలా, నీకు ఎన్ని బలహీనతలు ఉన్నా నా కృపను నువ్వు కనిపెట్టయ్యా. నా కృప ఉంటే చాలు, నీకు సంతోషం కలుగుతుంది ఆ బలహీనతలని దేవుడు చెప్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనకు ముఖ్యంగా దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆయన కృపను మనం కనిపెట్టి ఆయన కృపలోనే మనం బ్రతకాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ కృపనే నిన్ను బలపరుస్తుంది, ఆ కృపనే నిన్ను స్థిరపరుస్తుంది, ఆ కృపనే నిన్ను అంచెలంచెలుగా ఎదిగిస్తుంది. ఆ కృప నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యములో చేర్చబడటానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఆ కృప నిన్ను దయ చూపుతుంది, ఆ కృప నిన్ను కనికరిస్తుంది, ఆ కృప నిన్ను ప్రేమిస్తుంది అని చెప్తున్నాడు. అందుకనే ఈరోజు ఆత్మచేత నింపబడక అన్ని స్వస్థతల మీదనే ఆధారపడుతున్నారు. దేవుని బిడ్డలారా, స్వస్థతలు దేవుడు చేసేయే, ఆయన చేసి మేలు చేసే దేవుడే. కానీ నువ్వు కృపను పొందుకుంటే దేవుడు నీలో నివసిస్తాడు. ఆ కృపను బట్టి నీ ఏ అనారోగ్యమైన నా దేవుడు విడుదల కలగజేస్తాడు. ముఖ్యంగా మనము ఆయన కృప చేత మనము నింపబడాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే చక్కగా ఆ చెప్తున్నటువంటి మాట, ఆ బలహీనత ఏంటంటే 7వ వచనం ఒకసారి చదివి వినిపిస్తావన్నానా? 7వ వచనం నుంచి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకొంటిని. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈయన ఒక కార్యాన్ని చేయాలని ఆశపడి వెళ్తున్నప్పుడు ఈయనకి ఏం జరుగుతుందంటే ఒక బలహీనత అడ్డొస్తుంది, ఒక బలహీనత అడ్డొస్తుంది. ఎందుకంటే పౌలుకు దేవుడు అన్ని వరాలు అనుగ్రహించాడు. అందుకనే దేవుని బిడ్డలారా, అన్ని వరాలు కలిగినటువంటి వారు దేవుని అడుగుజాడలోనే వాళ్ళు నడుస్తారు. ఎందుకంటే అందరికీ ఆ ప్రత్యక్షత అందరికీ ఇవ్వడు దేవుడు. ఒక్కొక్కరును ఒక్కొక్క విధముగా దేవుడు వాడుకుంటాడు. కానీ కొన్ని విషయాలు అందరికీ ఒక్కరికే అన్ని ఇచ్చి దేవుడు వాడుకుంటాడు. అయితే అక్కడ పౌలు గారికి ఆ ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. ఆ ప్రత్యక్షత ఇచ్చటం వలన, ఈ ప్రత్యక్షత వలన నన్ను వదిలిపెట్టి ఆయన హెచ్చించుకుంటాడేమని దేవుడు ఏం చేసిందంటే తన సొంతంగానే దేవునికి తెలిసే ఆయన ఏం చేశాడు, ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఏంటిదంటే సాతాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ సాతాను ప్రభావం ద్వారా బలహీనతడైపోయాడు. ఆ సాతానుడు ఏం చేస్తాడంటే ఒక పని చేద్దామని ముందుకు వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు అనేది జరగనీయడు. చూడండి దేవుని బిడ్డలారా, ఉరికి మనం ఒక పని చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు ఆ పనికి వెంటనే వాడు ఏం చేస్తాడంటే అడ్డగిచ్చేస్తాడు. మనం ఆశపడి మందిరం కట్టుకోవాలని ఆశపడ్డాం, అంతా ఒకే అయిపోయింది. మరి ఒకే అయిపోయిన తర్వాత ఏమైపోయింది? కొంచెం దాంట్లో
వెంటనే ఆపేయగలిగాడు. అంటే సాధారణుడు ఏం చేస్తాడంటే, వాడు ఒక కార్యం జరిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రయత్నాన్ని బలహీనతలోనికి తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక బలహీనత మనకు కలుగుతుందంటే మనకు ఒక సంతోషం కలుగుతుందని నీ హృదయంలో నువ్వు నిర్ణయించుకోవాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే పౌలు ఎచ్చిపోకుండా నిమిత్తము అన్ని ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, అయ్యో నువ్వు బలహీనతలో ఉన్నావా పౌలా? నువ్వు బలహీనతలో ఉంటే నువ్వు బాధపడకయ్యా, నీకు నా కృప చాలయ్యా. ఆ కృప ద్వారానే ఆ బలహీనతలన్నీ పోతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఒక పని ప్రారంభించినప్పుడు మనకు బలహీనతల అడ్డంకి వచ్చినప్పుడు అంత మాత్రాన దేవుని అంగీకరించినటువంటి నీవు, దేవునితో బ్రతుకుతున్నటువంటి నీవు, దేవుని మహిమపరుస్తున్నటువంటి నీవు, అవి జరిగినప్పుడు వెంటనే నువ్వు ఆరాటపడేదేందో తెలుసా? దేవుడు నాకు దీని ద్వారా ఇంకొక ఘనత నాకు ఇస్తాడని నువ్వు ఆశపడాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు అనారోగ్యాల చేతనే బాధపడచ్చు. అనారోగ్యాల చేత బాధపడినటువంటి నీవు ఎన్నాళ్ళు ఈ బలహీనతలు, ఎన్నాళ్ళు దేవుని అంగీకరించి నేను బాధపడుతున్నా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏందో తెలుసా? ఆ బలహీనతల నుండే బలవంతుడిగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆ బలహీనత తీస్తే నువ్వు వెంటనే హెచ్చించుకొని నాకు దూరం అయిపోతావు కనుక నువ్వు కాస్త ఏం చేయాలి? కాస్త ఆగాలి. కాస్త ఆగి నువ్వేం చేయాలి? అప్పుడు కన్నీటిలోనికి వచ్చేస్తావు, కన్నీటి ప్రార్థనలోనికి వచ్చేస్తావు. ప్రతి అడుగున నన్ను మహిమపరుస్తావు. ఆ మహిమను బట్టి నీకు పూర్తిగా సంపూర్ణంగా నేను విడుదల ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారికి దేవుడు వెంటనే విడుదల కలగజేస్తాడు, కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈ విడుదల కలగజేసి కార్యాన్ని చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గర్వంలో ఫీల్ అయిపోతారు. వీళ్ళు హెచ్చించుకుంటారు. దేవుని ఏమో పక్కకు పెడతారు, వీళ్ళు హెచ్చించుకుంటారు. హెచ్చించుకొని ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఆటలు జరిగినా, ఎక్కడన్నా మీటింగ్లు జరిగినా, ఎక్కడన్నా ఏదో ఒక కార్యం జరిగినా వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మర్చిపోతారు. దేవుని మర్చిపోయి ఏం చేస్తారంటే నా బలహీనత పోయింది కదా, దేవుడు నాకు మంచిగా చేశాడు కదా అని చెప్పి ఎగురులాడుతూ ఉంటారు. అయితే దాన్ని నా ప్రభువైన యేసు చూసి ఆయన ఏం చేస్తాడంటే ఆయన కాస్త అలాంటిది ఆపేస్తాడు. పౌలు గారికే ఆపేసిన దేవుడు మనం ఎంతటి వాళ్ళం? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? పౌలు గారికే ముళ్ళు పెట్టాడు సాతాను, డైరెక్ట్ దేవుడు పంపించాడు అంతే, హెచ్చించుకొని పోకుండా. అందుకనే నీవు కూడా దేవుడు నీకు మేలు చేసినప్పుడు దేవుని హెచ్చించాలి కానీ నువ్వు హెచ్చించుకోకూడదని నా దేవుడు చెప్తున్నా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే అక్కడ చెప్తున్నాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. అంటే ఆ కృప ద్వారా మనకు శక్తి కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆ కృప ద్వారా శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తిని బట్టి విశేషముగా సంతోషపడి నేను అతిశయించుతున్నానని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఆయన కొరింథీ సంఘానికి పౌలు గారు వివరించి చెప్తున్నటువంటి మాటలు అవి. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను వదిలిపెట్టాడు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన కొన్ని సమయాలలో ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడు. నన్ను హెచ్చిస్తుందా, లేకపోతే ఆమె హెచ్చించుకుంటుందా, లేకపోతే ఆయన హెచ్చించుకుంటాడా?
లేకపోతే నన్ను హెచ్చిస్తాడా అని దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ చూస్తాడు. పౌలు అటువంటి భక్తునికే ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. మనకు కూడా ఒక అనారోగ్యం పెట్టినప్పుడు దేవుని వదిలిపెట్టకుండా మనం ఆయనకు కన్నీరు కార్చి మనం ప్రార్థన చేస్తే ఆ బలహీనతలో నుండి సంతోషం ఇచ్చి నువ్వు అతిశయపడేటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనకు ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఎదురైనా, మనకు విరోధాలు ఎన్ని లేచినా, ఆటంకాలు ఎన్ని లేచినా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఆయన కృప కావాలి. ఆ కృప ద్వారానే మనకు శక్తి కలుగుతుంది, ఆ కృప ద్వారానే మనకు సంతోషం కలుగుతుంది, ఆ కృప ద్వారానే మనం అతిశయించబడతాము. ఆ కృప ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవడు? నా ప్రభు అయిన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఆ 10వ వచనంలో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం విందాం. 10వ వచనం చదువునాన్న, 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. చూసావా, అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, ఆయనకు బలహీనతలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, హింసలు వచ్చాయి, ఉపద్రవాలు లేచాయి. అయినా కూడా ఆయన సంతోషపడుతున్నాడంటే దేవుని ఆత్మ ఆయన కృపను ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆ కృప ద్వారా ఆయన సంతోషపడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డ, నువ్వు బలహీనతలోనికి వెళ్ళకూడదు. నాకు అనారోగ్యం వచ్చింది, నా సమస్యలు తీరట్లేదు, నా బాధలు తొలగిపోవట్లేదు, నా అప్పుల బాధలు పోవట్లేదని నువ్వు బలహీనతలోనికి వెళ్ళొద్దు. నా ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపను కనిపెట్టు. ఆయన ఖచ్చితంగా దయ చూపుతాడు, కరుణిస్తాడు, ప్రేమిస్తాడు. నీ బాధలన్నీ తొలగించి నిన్ను అతిశయపడేటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది మనకు కావాలి. రెండవదిగా 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదివి వినిపిస్తావు నాయన. సత్యం మహిమను నాన్న ఒక్క నిమిషం. 1 పేతురుకు రాసిన పత్రిక 10 ఎన్నో అధ్యాయం నాన్న? 5వ అధ్యాయం 10వ వాక్యం చదువు నాన్న. తన మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు మమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి. స్తోత్రం చెప్తావా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే సర్వకృపయగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అయితే నీవు కొంచెము శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నువ్వేం చేయాలంటే ఆయన కృపను వదిలిపెట్టకుండా ఆ కృపతోనే నువ్వు ఉంటే నా దేవుడు ఏమంటున్నాడు? సర్వ కృపానిధియగు. సర్వ అంటే సమస్తానికి కలిగినటువంటి నిధి అనగా డబ్బు, ఆశీర్వాదము కావలసిన సర్వ కృపానిధియగు దేవుడు చెప్తున్నటువంటి మాట. మీరు శ్రమ వచ్చినంత అంత మాత్రాన ఆ శ్రమకు మీరు బలహీనతలోనికి వెళ్ళకండి. ఆ శ్రమ ఒకవేళ కలిగితే ఆ శ్రమను నువ్వు తట్టుకొని నిలబడితే అప్పుడు ఆ శ్రమను బట్టి నేను స్థిరపరుస్తాను, నేను బలపరుస్తాను,
అన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకంటే మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన నమ్మకస్తుడు, నమ్మకం కలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అన్య జనులలో నుండి ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకొని పిలుచుకున్నటువంటి దేవుడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆయన నువ్వు అనుకుంటున్నాడేమో నా దేవుడు నన్ను వదిలిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావు. సర్వకృపయగు దేవుడు ఆయన ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి, పూర్ణులుగా అంటే కొంచెం ఆశీర్వాదం కాదు, కొంచెం అనారోగ్యం కాదు, పూర్తిగా అనారోగ్యం విడుదల కలగజేసి నిన్ను ఆశీర్వదించి ఏది తక్కువ కాకుండా ఆయన నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరుస్తాడంట. నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ పట్టణంలో అభివృద్ధి పరచటట్టుగా నా దేవుడు చేస్తాడంట. ఎప్పుడో శ్రమను నువ్వు అనుభవిస్తే, ఆ శ్రమను నువ్వు తట్టుకోగలిగితే, ఆ శ్రమలో నువ్వు సంపూర్ణమైనటువంటి భక్తి నువ్వు చేస్తే, శ్రమ వచ్చినంత మాత్రాన కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి అవమాన పాలు చేస్తారు. శ్రమ వచ్చినంత మాత్రాన ఏం దేవుడమ్మా బైబిల్ పట్టుకొని వెళ్ళావు, బైబిల్ పట్టుకొని వెళ్ళావు, ఏం జరిగిందమ్మా, ఏం ఒరిగిందమ్మా, ఎంతో మంది అనగానే నువ్వేం చేస్తావంటే అప్పుడు వాళ్ళ మాటలు విని దేవుని చిన్న చూపు చూస్తావు. నా దేవుడు అక్కడ సూటిగా మాట్లాడుతున్నాడు. శ్రమ అనుభవించాలి. ఆ శ్రమను అనుభవిస్తే అప్పుడు నిన్ను మిమ్మలను బలపరిచి స్థిరపరిచి అభివృద్ధి పరుస్తాను. దేవుడు స్థిరపరిస్తే ఎవడైనా గెంటి వేయగలడా? దేవుడు బలపరిస్తే ఆ బలాన్ని ఎవరైనా తీయగలడా? అందుకని నా ప్రభు సర్వ కృపానిధి అగు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చినంత మాత్రాన నువ్వు కృంగిపోకు. ఆ శ్రమను నువ్వు తట్టుకొని నిలబడు. నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సూటిగా తేటగా నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలలో నెరవేర్పు కలుగుతుంది. అది నువ్వు నమ్మి విశ్వసిస్తే దేవుడిని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఒక గ్రామములో, కుటుంబములో ఒక దీవెనకరంగా నిన్ను దేవుడు నిలబెట్టును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే రెండవదిగా శ్రమను అనుభవించాలని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా ఆ శ్రమను అనుభవించాలి. అనుభవించిన వెంటనే నేను దేవుడు బలపరిచి ఆయన ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు కృపను పొందిన వారు కృపలోనే నిలవాలంట. కృపను పొందిన వారు కృపలోనే నిలబడాలంట. కొంతమంది కృపను పొందుకుంటారు, కొన్ని రోజులకి ఏం చేస్తారంటే కృప పోద్ది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వినండి నా దిక్కు, అర్థమవుతుందా? అర్థమవుతుందా? కొంతమంది కృపను పొందుకుంటాడు, ఆ కృపను పోగొట్టుకుంటారు, మళ్ళా ఎతుకుతా ఉంటారు. అయ్యో నేను ఆత్మ పోగొట్టుకుంటాను, ఆత్మ ఈ దేవా. దేవుని బిడ్డ, ఆయన కృపను నువ్వు పొందుకున్నాక ఆ కృప ఎట్లా పోతుంది నీ దగ్గరికి వెళ్ళి? అంటే దేవునికి నువ్వు ఏదో విరోధమైనటువంటి పని చేస్తున్నావు కాబట్టి ఆయన పక్కకు జరుగుతున్నాడు. మరి ఆ విరోధమైనటువంటి పని ఏంటిదో నువ్వు మొట్టమొదట కృప పొందుకున్నటువంటి నీవు, నా కృప, దేవుని కృప, నేను పొందుకున్న కృప దూరం అయిపోతుందని నువ్వు ఒక్కసారి ఆలోచన చేయవెందుకు? మరి కృప కావాలన్నప్పుడే ఒక కన్నీరు కాస్తావు. కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా అని కన్నీరు కారుస్తావు. ఆ కృప పొందుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? కృప పొందుకున్నాక నువ్వే ఆ మాటలు ఈ మాటలు విని దేవునికి దూరం అయిపోయి ఆ కృపను పోగొట్టుకుంటావు. మళ్ళీ చేంజ్ చేస్తావు. అయ్యా నేను మళ్ళీ నేను తప్పు చేశానయ్యా, మళ్ళీ అయ్యా కృప కావాలి, కృప కావాలని ప్రయాసపడతావు. ఎందుకు? దావీదు అట్లా చేశాడా? ఆయన కృపను పొందుకున్నాడు, ఆ కృపను ఆ విధంగానే నిలబెట్టాడు.
దేవుడు చెప్పాడు, సామ్యాలు నువ్వు యెషయా ఇంటికి వెళ్ళు, 8 మంది అన్నదమ్ములు ఉన్నారు, నేను కోరుకున్నటువంటి వాడిని అభిషేకం చెయ్యి. ఎందుకో తెలుసా? ఈ రాజును నేను తృణీకరించాను, ఈ రాజుని సింహాసనం నుంచి నేను బయటికి వెళ్ళొచ్చాను, నా కృప దూరం చేశాను, నువ్వు వెంటనే అతనికి అభిషేకం చేయమని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్ళి 7 మంది వచ్చినా కూడా 7 మందిని దేవుడు తృణీకరించి గొర్రెగా వస్తున్నటువంటి వాడిని పిలిపించి, ఆ వచ్చిందాకా పిలిపించి, అతడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడినని దేవుడు ఏర్పాటు చేసుకొని సామ్యాలు అభిషేకం చేయమని చెప్పాడు. వెంటనే ఆనాటి నుంచి ఇంకా కృప అధికముగా అయిపోయింది. ఆ కృప ద్వారానే ఆయన సింహాసనం మీద రాజుగా దేవుడు స్థిరపరిచాడు. దేవుని బిడ్డ, కృపను పొందుకొని ఎట్లా కృపను పోగొట్టుకుంటావు నువ్వు? ఆ కృప వెంబడి కృప కలగాలి నీకు, ఆ కృప వెంబడి కృప మహిమ పరచబడాలి. ఏదో ఒక మాట ఎవరో ఏదో చెప్తే ఆ కృపను పోగొట్టుకొని ఆ మాటలు ఈ మాటలు వినడానికి నువ్వు ప్రయాసపడతావు. దేవుని అంగీకరించినటువంటి నీవు ఆయన రాజ్యములో చేర్చబడాలనే ఆలోచన నీకు కలగాలి. అప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని స్థిరపరిచి బలపరిచి అంచెలంచెలుగా నా దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా చదువుతారా? యోహాను సువార్త. కృపను పొందిన వారు కృపలోనే నిలవాలి, ఎప్పుడు కూడా దేవునికి దూరంగా రారు. ఆ కృపతోనే ఉంటారు, పని చేసిన కృపతోనే చేస్తారు, బయటికి వెళ్ళిన కృపతోనే వెళ్తారు, ఏ కార్యం చేసినా కృపతోనే చేస్తారు. వీళ్ళకు దేవునికి అనుబంధం ఏర్పడుతుంది. చదువుతారా మాట? యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము 4వ వచనం నాన్న. యోహాను సువార్త. నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడు చెప్తున్నటువంటి మాట, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. ఎప్పుడు నువ్వు నిలిచి ఉంటావంటే దేవుని కృపను పొందుకుంటే ఆ కృప నీలో ఉంటుంది, నువ్వు దేవునికి అంటగట్టబడి ఉంటా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏంటిదంట దేవుడు చెప్పాడు, ఆ కృపను పొందుకుంటే ఆ కృప ద్వారా దేవునికి అంటగట్టబడి ఉంటావు నువ్వు. ఆయన కృపతోని ఆయన నీలో, నీవు ఆయనలో ఎప్పుడు నిలిచి ఉంటావు. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉంటాను. నువ్వు అందుకని నువ్వు కృప చేత నింపబడాలి. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లికి తీగ అంటగట్టబడి ఉంటేనే అది పూత పూస్తుంది. చెప్పండి, పూత పూస్తుంది అమ్మా. ద్రాక్ష చెట్టుకు తీగే అంటగట్టబడి ఉంటేనే పూత పూస్తుంది. ఏంటిది? కాత కాస్తుంది, అది ఫలిస్తుంది. మరి అంటగట్టబడి లేకుండా ఉంటే అది పూత పూస్తుందా? అది కాత కాస్తుందా? అది ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని మీద ప్రేమ పోయినటువంటి వారు ఎండిపోయిన బ్రతుకులలో ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మందిరానికి ఆదివారం వచ్చేస్తాను, శనివారం వచ్చేస్తాను తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? 2 వారాలు. ఈ 2 వారాలు దాటిపోతే మళ్ళీ అవ్వపడ్డారు. ఎప్పుడు మళ్ళీ బెల్లారాధనలో అవ్వపడతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ రోజు కార్యాలు జరగట్లేదంటే, మనకు అనారోగ్యాలు వస్తున్నాయంటే, కుటుంబంలోనికి శాపం వస్తుందంటే, కుటుంబంలోనికి ఇబ్బందులు వస్తున్నాయంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు ద్రాక్ష చెట్టు వల్లే ఆ తీగ
అందుకనే ఈ సమస్యలన్నీ ఎక్కడెక్కడే ఆగిపోతున్నాయి. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, కృపను పొందుకున్నటువంటి నీవు ఆ కృపను ఎప్పుడు నువ్వు పోగొట్టుకోవద్దని దేవుడు సూటిగా అక్కడ చెప్తున్నటువంటి మాట. అందుకనే తీగ ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలిస్తారు. దేవునితో మనం ఉంటేనే మనం ఫలిస్తాము, అభివృద్ధి పరచబడతాము, అంచెలంచెలుగా ఎదుగుతాము, అనుకున్న కార్యాలు జరుగుతాయి. ఆయనతో మనం లేకుంటే కార్యాలు ఎట్లా జరుగుతాయి? ఇంటికాన్నే మనం భక్తి చేస్తే ఆదివారం మనకు చర్చి, దేవుని మందిరాన్ని ప్రత్యేకంగా దేవుడు ఎందుకు కట్టిస్తాడు? మనం ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే మనకు 6 రోజులు పనిచేసి 7వ రోజు మందిరం ఎందుకు? కొంతమంది అనొచ్చు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అయిపోదా? బ్రతుకు మారదు, బ్రతుకు మారదు. ఆ విధంగా ఉంటే బ్రతుకు మారదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి అంతగట్టబడి నువ్వు జీవిస్తావో నీ అనుబంధము పెరుగుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నువ్వు అనుకున్నది నా దేవుడు సాధించేటట్టుగా దేవుడు నీ ద్వారానే చేపిస్తాడు. ఆయన స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 5వ వచనం చదువు నాన్న, 5వ వచనం చదువు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని దేవుడు చెప్తున్నాడు. ఎంత చక్కగా నా యందు నిలిచి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే నిలిచి ఉంటాడో కొంచెం కాదంట, బహుగా ఫలిస్తారట. కొంచెం కొంచెం సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుందట. ఎవరి ద్వారా ఉంటే? దేవునితోకి అంటగట్టబడి మనం ఉంటే బహుగా ఫలిస్తామంట, బహుగా ఆశీర్వదించబడతామంట. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఖచ్చితంగా మనము ద్రాక్షావల్లి ఏ విధంగానైతే తీగకు అంటగట్టబడి ఉంటుందో మనము కూడా యేసయ్యకు కృపకు ఆ విధంగా అంటగట్టబడి ఉంటే మనము బహుగా ఫలిస్తాము. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడైతే ఆయన కృపకు దూరం అయిపోయారో నా దేవుడు ఈ రోజు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను కృపకు దూరం అయిపోయాను, ఈ రోజు నుంచి నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా అని నువ్వు కన్నీరు కార్చి వాక్యాన్ని నీ హృదయంలో స్థిరపరచుకుంటే నువ్వు వచ్చే వారములోనే దేవుడు నిన్ను ఫలించేటట్టుగా చేసును గాక. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారంటే, నేనే కష్టం చేసుకున్నాను, నా కష్టం ద్వారానే నేను అభివృద్ధి పరచబడ్డాను అనుకుంటారట. దేవుడు చెప్తున్నాడు, అట్లా కూడా అనుకుంటారట కొంతమంది. దేవుని మర్చిపోతారంట ఆశీర్వాదం వచ్చేసరికి, కార్యం జరగగానే దేవుని మర్చిపోతారంట కొంతమంది. చదువు ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రాన్న, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. 8వ వచనం చదువునా ఫస్ట్. అమ్మ 2వ అధ్యాయం 8వ వచనం చదువునా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా? కొంతమంది ఏం చేస్తారంటే
నా అంతట నేనే చేసుకున్నాను, నాకు ఎవరు చేయలేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇది నా కృప ద్వారానే నీకు కార్యం చేశాను, మీరు నన్ను మర్చిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది హెచ్చించుకుంటారు, కొంతమంది దేవునికి ఒప్పుకొని చేసి కూడా దేవునికి ఇవ్వకుండా కూడా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఒప్పుకుంటారు, కార్యం జరగాలని దేవునికి ఇచ్చేది దేవునికి ఇయ్యరు. ఇవ్వకుండా ఏం చేస్తారు, వాళ్ళు ఇళ్ళకు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి సమయాన దేవుడు ఎప్పుడు మేలు చేయాలి. ఇది అండర్ గ్రౌండ్ చేసుకోవాలి మీ హృదయంలో. ఆమె గురించి నేను ఏ విధంగా చెప్పాను, పాపం ఆమె పరిస్థితులు బలహీనతగా ఉన్నప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి ఒకటే మాట అన్నది, అయ్యా నేను సచ్చినా బ్రతికినా నాకు దేవుడే అయ్యా, ఏది ఉన్నా ఎక్కడ ఉన్నా నీకే చెప్తానయ్యా అన్నది. అట్టాటి పరిస్థితుల్లో ఆమె చనిపోయే స్థితిలోనికి వచ్చింది. ఆమె ప్రార్థన చేసిన ఆ విధేయత కలిగి ఆమె ఎప్పుడు కూడా దైవజనుని వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళదు. వచ్చిందా, ప్రార్థన చేయించుకుందా, అయ్యా నేను దేవునికితో ఒప్పుకున్నానయ్యా, ఇదిగో నేను దేవునికి ఇస్తున్నానయ్యా, నీకు ఇవ్వట్లేదు. రీబా కళ ధీరా బరాబరాబా. ఈరోజు ఎందుకు చెప్పగలుగుతున్నాను నేను, అలాంటి వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవునికి ఇచ్చేది ఇవ్వట్లేదు, మీరు దేవునికి ఇచ్చేది ఇవ్వాలి. ఇది ఎవరి ద్వారానో మనకు వచ్చేవి కావు కదా, ఎవరి ద్వారానో జీతాలు చేసి నడిపించే పరిచర్య కాదు కదా. మీకు మేలు చేసింది, మిమ్మల్ని ఆశీర్వదించింది, ఆ ఆశీర్వాదంలో నుండే మీకు కలిగినది దేవునికి ఇస్తేనే కదా ఈరోజు దేవుడు మీ ఎదుట నిలబడి మీ కార్యాలను చేయటానికి ఒక దైవజనుడు సిద్ధపరిచింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నన్ను చాలా మంది అంటారు, అయ్యా నీకు ఎంతెంత ఇస్తున్నారయ్యా అని నాకు చాలా మంది అంటుంటారు నేను కలిసినప్పుడల్లా. అయ్యా నాకు ఎవరయ్యా, నన్ను దేవుడు పిలుచుకున్నాడు, ఆ పిలుపును బట్టి దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు, అదే ప్రకారంగా నేను పరిచర్య చేస్తున్నాను. నాకు నేర్పినటువంటి నా గురువులు అదే ఏ విధంగా నడిపించుకుంటూ వెళ్తున్నారో అదే ప్రకారంగా నేను నడుచుకుంటూ వెళ్తున్నానయ్యా. మేము ఎవరిని ఒకటి రూపాయి ఆశించము, దేవుడు కలిగించిన వాటితో మేము తృప్తి పొంది మేము పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్తామయ్యా అని చెప్తాను నేను మనస్సాక్షిగా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీకు తెలుసు, మీకు 20,000 ఇస్తాము నా బ్యానర్ పెట్టుకొని పరిచర్య చేయమని చెప్పారు. నాకు కూడా అందరు మందిరానికి వచ్చారు, ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చేసారు. అయినా మిమ్మల్ని కనుక్కొని అయ్యా మన విశ్వాసమైనటువంటి సేవనే చేద్దామని మీరు అన్నారు. నేను అడిగాను, ఎందుకంటే వీళ్ళ మనసులో నుండి ఏమొస్తుందో అని కనుక్కొని యథార్థంగా ఉందామయ్యా అని చెప్పి మీరు అనగానే ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని అడిగి మళ్ళీ తెలుసుకొని పంపించాను. వాళ్ళు ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి మళ్ళీ అయ్యా మీరు ఇంకా కలవలేదు, ఇంకా మాట్లాడలేదు, మీతో మాట్లాడాలి అన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తుంటే కూడా నేను ఫోన్ ఎత్తలేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కొంత దానికి ఆలోచన పడి సత్యాన్ని అమ్ముకొని మనం జీవిస్తే మన బ్రతుకు అసలు దేవుని దగ్గర అది బ్రతికే కాదు. నువ్వు సంపాదించుకో, దైవజనుడు నీ గురించి ప్రార్థన చేస్తాడు, దైవజనుడు చెప్పినట్టుగా విను, దైవజనుడు ఏం చెప్తాది నడుచుకో, దైవజనుడు ఏ ప్రకారంగా జీవించమని దైవజనుడు చెప్తాడు ఆ ప్రకారంగా నువ్వు నడుచుకో, ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అక్కడ పౌలు గారు కూడా అక్కడ చెప్తున్నటువంటి ఎఫెసీయులకు సంఘానికి చెప్తున్నటువంటి మాట, ఇదిగో
మీ అంతటా మీరే రండి నాన్న, లోపలికి రండి. అయ్యా రాలేదు నాన్న. సరే సరే, అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, పౌలు గారు ఆ ఎఫెసీయుల సంఘానికి చెప్తున్నటువంటి మాట ఎంత చక్కగా ఆ సంఘానికి వివరించి చెప్తున్నాడు. ఇదిగో మీ అంతటా మీరే ఆశీర్వాదం వచ్చిందని మీరు అనుకోకూడదు. మా అంతటా మా శక్తి ద్వారానే మేము బలపడ్డామని, మా కార్యాలు జరుగుతున్నాయని మీరు అనుకోకూడదు. మళ్ళీ చదువు నాన్న ఒకసారి, ఆ 8వ వచనం చదువు, మళ్ళీ చదువు. ఆ 8వ వచనం మళ్ళీ చదువు, 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వలనే. దేవుని ద్వారా ఈ విశ్వాసము కృపచేతనే కలిగింది. అది నా ద్వారానే మీరు ఆశీర్వదించబడ్డారు. కానీ నన్ను మీరు పక్కకు నెట్టకూడదు, నన్ను పక్కకు పెట్టుకోకూడదు, మీ అంతటా మీరే హెచ్చించుకోకూడదు. నేను ఉన్నానని నా మీద విశ్వసించండి. మీరు ఉన్నారని, నాకు ఒక దైవజనుడు ఇచ్చాడని విశ్వసించి ఉండండి. ఈ ప్రకారంగా మీరు ఉంటే మీ కుటుంబాలు బలపరచబడి, అభివృద్ధి పరచబడి, ఆశీర్వదించబడతాయని చక్కగా చెప్తున్నటువంటి మాటలు ఆ 9వ వచనంలో కూడా ఒక మాట చదువునాన్న. మీరు ఇది మీ క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును కరెక్ట్ గా చెప్తున్నాడు. ఇది మీ వలన కలిగినది కాదు, అది నా ద్వారా జరిగినది. కానీ మీ అంతటా మీరే అతిశయపడకూడదు. నా ద్వారా మీరు అతిశయపడండి, మీరు ఆశీర్వదించబడతారని దేవుడు చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నట్టయితే నా ప్రభు ఎంత చక్కగా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రభు చిత్తమై ఉంటే ఇదే వాక్యాన్ని మళ్ళీ రేపు శుద్ధీకరణలో మనం తెలుసుకుందాము. ఈ కృప గురించి మనం తెలుసుకొని ముందుకు వెళ్దాము. ఇంకొక మాట, ఈ విధంగా జీవించిన వాళ్ళు ఎవరు ఆ కృపను పోగొట్టుకుంటా, అన్య జనులలో దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలలో జీవించినటువంటి వాళ్ళు ఒక భక్తుని నేను చూపిస్తాను. ఆది కాండంలోనికి రండి. ఆది కాండం 6వ అధ్యాయము. ఆది కాండం 6వ అధ్యాయము. ఆది కాండం 6వ అధ్యాయము. ఆది కాండం 6వ అధ్యాయము 8వ వచనం నాన్న. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇంకో వచనం కూడా చదవనాన్న, 9వది. నోహావు వంశవాళి ఇదే. నోహావు నీతిపరుడను, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచిన వాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ దేవుని బిడ్డలందరూ విస్తరింప చేశాడు దేవుడు. విస్తరింప చేసినప్పుడు, వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుని మర్చిపోయారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని మర్చిపోయారు. దేవుని కృప పొందుకున్నటువంటి వాళ్ళే, దేవుని ఆరాధించే వాళ్ళే, ఏది కావాలన్నా దేవుని అడిగే వాళ్ళే అక్కడ ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయారు. కానీ నోహపు ఒక్కడే, వాళ్ళు అన్య జనులతోటి స్నేహం చేసి దేవునికి దూరం అయిపోయినా కూడా ఈ నోహపు
తన కుటుంబాన్ని భద్రపరుచుకొని యేసయ్య కృపలోనే స్థిరపరచుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయనకు 3 కుమారులు, 3 కోడళ్ళు. వాళ్ళను ఆ కృపలోనే దేవుడు స్థిరపరిచాడు. నీతి మంతులుగా ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దుకొని పిల్లలకు కావలసినటువంటి అని నేర్పి ఆ క్రమములోనే పెంచుకున్నాడు. అయితే పరలోకముకి వెళ్ళి దేవుడు తొంగి చూసినప్పుడు దేవుడు నోహమును చూసి సంతోషపడ్డాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే కొంతమంది భక్తి లేని వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారు, దేవునికి అనుకూలంగా ఉంటారు అనే నటిస్తారు. కానీ దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు, భక్తి కలిగినటువంటి వారు ఎవరు అనేది నా ప్రభు అయిన దేవుడు చూస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భక్తి పరులే. చివరికి చూస్తే ఆ భక్తిని వదిలిపెట్టిపోయారు. దేవుడు చూడగానే ఒక నోహము కుటుంబమే ఆ కృప పొందుకొని దేవునిలో అనుబంధముగా ఏ విధంగానైతే ద్రాక్షవల్లికి తీగ అంటగట్టబడి ఉన్నదో అదే ప్రకారంగా అంటగట్టబడి జీవిస్తుంది ఈ కుటుంబాన్ని చూసి దేవుడు అన్నాడు, ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి వీటిని అందరినీ నశింపజేసి ఎక్కడ పురుగులతో శుద్ధగా, ఈ జంతువులతో శుద్ధగా అన్ని నాశనం చేసి ఈ కుటుంబం ద్వారా ఇక ఈ ప్రపంచమంతా నింపాలని, ఈయన ద్వారానే ప్రపంచాన్ని చెయ్యాలని దేవుడు ఆలోచన కలిగి, ఈ కృప ద్వారానే జనాలు పెరగాలని దేవుడు ఆలోచన కలిగి వెంటనే నోహముతో దేవుడు మాట్లాడాడు. నోహము, నీవు కృప పొందుకున్నటువంటి వాడిని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను నశింపజేస్తున్నాను, భూమి మీద తుడిచివేస్తున్నాను, జంతువులను, పురుగులను, పక్షులను, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అన్నిటినీ నేను తుడిచివేస్తున్నాను. నీవు నీ కుటుంబాన్ని భద్రపరచుకొని ఒక ఓడను సిద్ధం చేసుకో. ఆ ఓడ ఏ విధంగా చేయాలి? 300 మూరల పొడుగు, వింటున్నారా? 50 ఫీట్ల 50 మూరల ఎడల్పు, 30 ఫీట్ల ఎత్తు, 30 అడుగుల ఎత్తు కట్టుకొని నువ్వు ఓడ సిద్ధం చేసుకో. ఆ ఓడ 3 స్టెప్పులు వేసుకో. అక్కడ 3 అడి కిందికి ఒక కిటికీ చేసుకోమని చెప్పి నోహముకు ఇన్ని సలహాలు దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఇల్లు కట్టడానికి, దేవుడు మనం ఏదైనా ఒకటి స్థాపన చేయడానికి నువ్వు ప్రార్థనతో కనిపెట్టి, ప్రభువా ఈ ఇల్లుని నేను ఏ విధంగా కట్టాలి, ప్రభువా ఈ ప్రారంభత్వం నేను ఏ విధంగా చేయాలని నువ్వు దేవునికి కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ దర్శనము ద్వారానే నువ్వు ఏ విధంగా కట్టాలనో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మన దేవుడు సమస్తము చేయగలిగినాడు. సర్వ కృపానిధి కలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. కానీ మనము ఆయన కృపకు అంటగట్టబడి ఉంటే ఖచ్చితంగా నా దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరిచి అభివృద్ధి పరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటే మాట, నీవు ఓడను సిద్ధం చేసుకొని ఆడ మొగ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ఆడ మొగ ఒక్కొక్కటి, ఒక ఆడ ఒక మొగ, ఒక ఆడ ఒక మొగ తీసుకొని నీవు ఆ ఓడలో ఎక్కించుకొని ప్రచండ వర్షము కుమరించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని నాశనం అయిపోతుంది. నీ ద్వారా
నేను మళ్ళీ ఈ జనాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాటిచ్చాడు. ఆ మాట ప్రకారంగా నోహబు నిలబడ్డాడు. అదే మాదిరిగా అందరూ కొట్టుకుపోయారు, చనిపోయారు. ఇదిగో నోహబు కుటుంబం నిలబడింది. ఆ నోహబు కుటుంబములో నుండే మనమందరము దేవుని ఎదుట నిలబడినటువంటి వాళ్ళం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే విడువక నీ ఎడల నా దేవుడు కృప చూపుతాడు.